ఇక నేడు నెల్లూరు జిల్లా జువ్వెలనిలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. అయితే దీనిపై ఇసుకపల్లి పుట్టపుపాలెం గ్రామ మత్స్యకారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మిస్సింగ్ బోట్ల సమస్య తేలే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుకపల్లి పుట్టపుపాలెంలో మత్స్యకార గ్రామ పెద్దలు అక్కడ వారికి కట్టుబాటు విధించారు. జగన్ సమావేశానికి ఎవరూ వెళ్లొద్దని, ఎవరైనా అతిక్రమించి వెళ్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు జగన్ పర్యటనలో మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం అందిస్తే 40,000 నజరానా విధిస్తామని తెలిపారు. ఏ పార్టీ మీటింగ్ కావాలో ఏ పార్టీ మీటింగ్ కావాలో ఏ పార్టీ మీటింగ్ కావాలో నేడు నెల్లూరు జిల్లా జువ్వెలనిలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. అయితే దీనిపై ఇసుకపల్లి పుట్టపుపాలెం గ్రామ మత్స్యకారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మిస్సింగ్ బోట్ల సమస్య తేలే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుకపల్లి పుట్టపుపాలెంలో మత్స్యకార గ్రామ పెద్దలు అక్కడ వారికి కట్టుబాటు విధించారు. జగన్ సమావేశానికి ఎవరూ వెళ్లొద్దని, ఎవరైనా అతిక్రమించి వెళ్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు జగన్ పర్యటనలో మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం అందిస్తే 40,000 నజరానా ఇస్తామని తెలిపారు.